అందరూ బాగున్నారని కోరుకుంటూ, ఇక నా ఛానల్ని చాలా ఆనందకరమైన, ఇంకా ఎమోషనల్, ఇంకా డ్రామాటిక్, ఇంకా ఇలాంటివి ఎన్నో ఎమోషనల్ ఇంకా లవ్ స్టోరీస్ ఉంటాయి. సో మనం ముందుగా ఈరోజు కొత్త స్టోరీని మొదలెడదాం. ఎపిసోడ్ 1. ఒక రెండు ప్రపంచాలు, కానీ ఇదే ఒక ప్రేమ కథ మొదలుపెట్టే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఓకే, లెట్స్ స్టార్ట్. ప్రేమ బంధం. ఇది ఒక ప్రేమ బంధాన్ని ఏర్పడి కొత్త ఎపిసోడ్ కాబట్టి ప్రేమ బంధాన్ని ఇప్పుడే చిగురించుకుంటూ అంతులేని అనుబంధంగా మారి మొదటి చూపు, మొదటి స్పర్శ, తొలి పరిచయంగా ఉంటుంది. ఇది ఎపిసోడ్ 1. అయితే రెండు ప్రపంచాలు, ఒక ప్రేమ కథ. ఎపిసోడ్ 1 ఇప్పుడు మొదలెడదాం. పర్ఫెక్షన్. పగుళ్ళు, రాత్రి 8 గంటల సమయం. హైదరాబాద్లోని ది స్కైలైన్ రెసిడెన్సెస్ గేట్ లోపలికి ఒక లగ్జరీ స్పోర్ట్స్ బైక్ వేగంగా దూసుకొచ్చింది. ఆ బైక్ పై ఉన్నది ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆత్మ అయిన ఆదిత్య. అతనికి 28 సంవత్సరాలు. అతని హెల్మెట్ను తీయగానే అతని కళ్ళల్లో ఒక రోజు పనిలో ఉన్నత తీవ్రత కనిపించింది. అయితే విజయం వెలుగు కనిపించింది. అతను ఒక ఆర్కిటెక్ట్. జీవితం, పని ప్రతిదీ ఒక కొలత ప్రకారమే ఉండాలి. ఆదిత్య తన బ్లాక్లోని లిఫ్ట్ ఏరియా వైపు నడుస్తున్నాడు. మొబైల్లో రేపటి క్లయింట్ ప్రజెంటేషన్ గురించి ఆలోచిస్తూ, అంతలోనే ఎవరో కొత్తగా దిగిన వారి పెట్టెలు, వస్తువులు లిఫ్ట్ హాల్లో చెల్లాచెదురుగా ఉండటం చూసి కొద్దిగా అసహనానికి లోనయ్యాడు. అతని పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరినైనా ఒక అస్తవ్యస్తతకు స్థానం లేదు. అయితే కొత్తగా మన ప్రేమ యువరాణి అనుష, ఆమె ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రంగులు గందరగోళం. 5వ అంతస్తు. కొత్తగా దిగిన ఫ్యామిలీ అది. డోర్ నెంబర్ 503. ఆ ఇంట్లో అనుష. ఆమె 25 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఆర్ట్ క్యూరేటర్. ఆమె ప్రపంచం రంగులు, ఎమోషన్స్తో నిండి ఉంటుంది. ఫర్నిచర్ సెట్ చేస్తున్న హడావిడిలో ఆమె కొద్దిగా అలసిపోయింది. అనుష చేతిలో ఒక పాతకాలపు డైరీ ఉంది. దానిపై ఒక ఆర్టిస్ట్ చేతి గీత ఉంది. అది ఆమెకు చాలా ఇష్టమైనది. దాన్ని భద్రంగా ఉంచే క్రమంలో ఆమె బాల్కనీలోకి వచ్చింది. అప్పటికే చీకటి పడుతోంది. బాల్కనీలో అంచున నిలబడి ఆ చల్లటి గాలిని పీల్చుకుంది. తనలోని అలసట మొత్తం ఆ గాలికి కొట్టుకుపోయినట్లు అనిపించింది. ఆ అద్భుత క్షణం. చూపులో వల. ఆదిత్య లిఫ్ట్ బటన్ నొక్కి ఆ పక్కనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను చూసి చిరాకు పడుతున్నాడు. అతని దృష్టి అనుకోకుండా ఆ వస్తువులు దాటుకుని పైకి 5వ అంతస్తు బాల్కనీ వైపు వెళ్ళింది. అనుష నిలబడి ఉంది. సాయంత్రపు మసక వెలుగులో ఆమె నిరాడంబరమైన తెల్లటి చుడిదార్లో ఒక శాంతి స్వరూపంలా కనిపించింది. ఆమె తన పాత డైరీని మెల్లగా పట్టుకుని కిందకు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఆదిత్యకు ఆ క్షణం టైం ఫ్రీజ్ అయినట్లు అనిపించింది. అతని మనసులో ఉన్న డిజైన్లు, కొలతలు అన్నీ కరిగిపోయాయి. ఆమె అందం కంటే ఆమె కళ్ళల్లో ఉన్న లోతు అతన్ని ఆకర్షించింది. తన ప్రపంచంలో ఇంతవరకు లేని అద్భుతమైన భావోద్వేగం అది. ఆదిత్య తనకి తెలియకుండానే ముందుకు అడుగు వేశాడు. ఎవరీమే అని ఆలోచనలో అతని మెదడులో తుఫాను సృష్టించింది. అప్పుడే అతనికి ఒక హఠాత్తు ప్రమాదం ఏర్పడుతుంది. హృదయ స్పందన. అనుష తన చేతిలోని డైరీని మరింత జాగ్రత్తగా పట్టుకోపోయింది. కానీ బాల్కనీలో రైలింగ్కు తగిలింది. ఆ పట్టు జారి డైరీ మెల్లగా క్రిందికి జారింది. అది నేలను తాకడానికి ఇంకా 2 సెకండ్లు ఉంది. ఆదిత్యకు ఆ డైరీ విలువ ఏమిటో తెలియదు. కానీ అది కింద పడకపోతే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అనిపించింది. క్యాచ్, త్వరగా అటు చూడు, ఆదిత్య గట్టిగా అరిచాడు. అతని గొంతులో తీవ్రమైన ఆందోళన. అనుష ఒక్కసారిగా ఉలిక్కిపడి కిందకు చూసింది. డైరీ గాలిలో ఉంది.
ఆమె క్షణంలో వేగంగా ముందుకు వంగి దానిలో గాలిలో ఉండగానే పట్టుకుంది. ఆదిత్య ఊపిరి పీల్చుకున్నాడు. ఆదిత్య వైపు చూసి అనూష ముందుకు కంగారు పడింది. ఇంతటి అందమైన కానీ తీవ్రమైన వ్యక్తి తనను ఇలా గమనించాడని. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఇది కేవలం డైరీ కాదు, నా ఆత్మ లాంటిది అంది అనూష గొంతు వణుకుతూ. ఆదిత్య వెంటనే తేరుకొని తన చేస్టుకు కొద్దిగా సిగ్గుపడి, సారీ, ఆ డైరీ జారిపోతుంటే చూడలేకపోయాను. పర్లేదు కదా అని అడిగాడు. పర్వాలేదు, మీరు కాపాడారు అని అనూష నవ్వింది. ఆ నవ్వు ఆదిత్య మనసులోని కఠినత్వాన్ని కరిగించేసింది. అప్పుడే వారి మధ్య మొదటి అడుగు కొనసాగింది. మాటల వంతెన. ఆదిత్య, మీరు ఇప్పుడే ఇక్కడికి వచ్చారా అని అడిగాడు మాట కలపడానికి ప్రయత్నిస్తూ. అవును, నిన్ననే షిఫ్ట్ అయ్యాం, ఇంకా పనుల్లో ఉన్నాం అంది అనూష. ఓహ్, వెల్కమ్. నా పేరు ఆదిత్య. ఈ అపార్ట్మెంట్స్ నేనే డిజైన్ చేశాను అని చెప్పుకోవడం అతని మనసును కొద్దిగా సంతృప్తి పరిచింది. వావ్, అద్భుతమైన డిజైన్, చాలా ప్రశాంతంగా ఉంది అంది అనూష నిజాయితీగా. ఆదిత్య ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. ఈ ప్రశంస అతనికి ఎందరో క్లయింట్ల నుంచి విని ఉంటుంది, కానీ ఈ అమ్మాయి నుంచి విన్నప్పుడు దాని విలువ వేరు. నేను అనూష, ఆర్ట్ క్యూరేటర్గా పనిచేస్తున్నాను అంది పరిచయం చేసుకుంటూ. అర్థమైంది, అందుకే మీ దగ్గర కళాఖండాలు ఉన్నాయి, అయినా అవి ఎక్కువ ఉన్నాయి అన్నాడు ఆదిత్య. ఆ కొత్తగా దిగిన వస్తువులు చూపిస్తూ అనూష నవ్వింది. అవును, కళ లేకుండా నా ప్రపంచం లేదు, మరి నా ప్రపంచం ఎలా మారిపోతుందో నాకే తెలియదు అని ఆదిత్య మనసులో అనుకున్నాడు. అప్పుడు లిఫ్ట్లో అనూష లోపలికి వెళ్ళింది. ఆదిత్య తన బ్లాక్లోని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. ఇందాకటి చిరాకు పూర్తిగా మాయమైంది. అతని ముఖంలో ఏదో తెలియని సంతోషం. కొద్దిసేపటికి లిఫ్ట్ కిందికి వచ్చింది. డోర్ తెరుచుకుంది. అందులో అనూష నిలబడి ఉంది. ఆమె ఏదో ముఖ్యమైన ఫైల్ మర్చిపోయిందని దాన్ని తీసుకెళ్లడానికి కిందికి వెళ్ళడం లేట్ అయింది. ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఈసారి ఆమె నవ్వులో సిగ్గు ఉంది, అతని కళ్ళల్లో దొరికిన సంపద యొక్క మెరుపు ఉంది. అప్పుడు హాయ్ అంది అనూష కొద్దిగా నవ్వుతూ. హాయ్, బయటకు వెళ్తున్నారా అడిగాడు ఆదిత్య. అవును, ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గ్యాలరీలో మర్చిపోయాను, అదే తీసుకోవడానికి అంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేరుకుంది. ఇద్దరు బయటకు నడిచారు. ఆదిత్య బైక్ వైపు వెళ్తున్నాడు. అనూష క్యాబ్ బుక్ చేసుకునేందుకు ఫోన్ చేస్తుంది. బయటకు వెళ్ళడం లేట్ అవుతుంది కదా, నేను డ్రాప్ చేయగలను. మీ గ్యాలరీ ఎక్కడా ఆదిత్య అడిగాడు. ఇది తన పర్ఫెక్ట్ లైఫ్లో ఎప్పుడూ చేయని పని. అనూష ఒక్క క్షణం ఆశ్చర్యపడింది. వద్దు ఆదిత్య గారు, క్యాబ్ ఉంది, మీరు ఇబ్బంది పడతారు. ఇబ్బంది లేదు, నా బైక్పై వెళ్తే 5 నిమిషాల్లో చేరుకోవచ్చు, టైం కూడా కలిసి వస్తుంది అన్నాడు ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అనూష అతనిలోని నిజాయితీని చూసి కాదనలేకపోయింది. సరే, థ్యాంక్ యూ. మల్కంపేట్లో రూపకళ గ్యాలరీ అంది. అప్పుడు ప్రేమ ప్రయాణం కొనసాగించింది. అప్పుడే మొదటి స్పర్శ మొదలైంది. ఆదిత్య బైక్ స్టార్ట్ చేశాడు. అనూష కొద్దిగా సంకోచిస్తూ వెనక కూర్చుంది. జాగ్రత్త, కొద్దిగా స్పీడ్గా వెళ్తాను అన్నాడు ఆదిత్య. పర్వాలేదు అంది అనూష బైక్ వేగం అందుకుంది. వెనక కూర్చున్న అనూష తన తెలియకుండానే ఆదిత్య భుజాలను కొద్దిగా పట్టుకుంది. ఆ కొద్దిపాటి స్పర్శ ఆదిత్యకు ఒక విద్యుత్ షాక్లా అనిపించింది. అతని జీవితంలో ఇంతవరకు ఊహించని ఒక తీయని అనుభూతి. అతని గుండె వేగం బైక్ వేగం కంటే ఎక్కువ ఉంది. బయట నగరపు వెలుగులు, ట్రాఫిక్ శబ్దాలు, కానీ వారిద్దరి మధ్య కేవలం నిశ్శబ్దం, కొత్తగా పుట్టిన భావోద్వేగాల సంచలనం మాత్రమే ఉన్నాయి. ఈ బైక్ ప్రయాణం వారి అంతులేని అనుబంధానికి మొదటి మైలురాయి. అయితే ఇంతటితో ఈ 2 ప్రపంచాల మొదటి ప్రపంచం కథ
ఎపిసోడ్ 1 ముగిస్తుంది. అయితే నెక్స్ట్ పార్ట్లో ఎపిసోడ్లో రూపకల గ్యాలరీలో అనుషకు ఒక పాత క్లయింట్ ఎదురవుతారు. అతనికి ఆదిత్య మధ్య ఒక చిన్న మాటల యుద్ధం జరుగుతుంది. అనుష తన ఆర్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆదిత్య కళ్ళల్లో అసూయ, అభిమానం రెండూ కనిపిస్తాయి. ఆదిత్య అనుష కోసం తనలోని ఆర్కిటెక్ట్ రూల్స్ని ఎలా బ్రేక్ చేస్తాడు, ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఎపిసోడ్ 2 మొదలుపెట్టే ముందు ఈ ఎపిసోడ్ 1 2 ప్రపంచాలు ఒక ప్రేమ కథ అనే సీరియల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.